జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కాబట్టి కొంచెం ఏంటి అంటే పొల్యూటెడ్ ఏరియా అని చెప్పి అనుకుంటారు. ప్రతి ఒక్కరు ఇదే బిజినెస్లో చేరిపోయారు, పెట్టుబడి లేదు. ఇక్కడ రేటు కూడా 80 నుంచి 90 దాకా ఉన్నది గజం వచ్చేసి. ఇల్లు కొనాలంటే 1 కోటి పైనే ఉంది మా ఏరియా అంతా. ఏది పల్లెటూరు లాగా ఉండటం, అది 40,000 50,000 లోపు ఉన్నోళ్ళే, కానీ ఎక్కువ లక్షల జీతాలు ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ లేరు. లక్షల జీతాలు మంచి లెక్చర్ కానీ ఉంటారు కదా. హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా గచ్చిబౌలి నుంచి సంగారెడ్డి దాటి కూడా రియల్ ఎస్టేట్ విపరీతంగా ఆ ప్రభావం కనిపిస్తోంది. ధరలు ఊహించిన స్థాయిలో పెరిగిపోయాయి. అంటే అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేనప్పటికీ కూడా ధరల మాత్రం కూడా తగ్గలేదు. హైదరాబాద్ మహానగరంలో కొంత భాగం వరకే రియల్ ఎస్టేట్ ప్రభావం ఎక్కువగా ఎందుకుంది. మనం చింతల్లో ఉన్నాం. చింతల్ లాంటి బస్తీల్లో ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది, గచ్చిబౌలితో పోల్చినప్పుడు చింతల్లో ఉన్న తేడా ఏంటి, అక్కడ ఉన్న రేట్లు ఇక్కడ ఎందుకు ఉండవు, ఇక్కడ ఉన్న మైనస్ రేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చింతల్లో ఇక్కడ మాట్లాడదాం. ఇక్కడ వాళ్ళు ఏమంటారు, ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉందనేది ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. రండి. ఆచి చికెన్ మసాలా. రియల్ ఎస్టేట్ జెట్ స్పీడ్తో దూసుకుపోయిన హైదరాబాద్ మహానగరంలో ఇదిగో ఈ ప్రాంతంలో మాత్రం రియల్ బూమ్ అక్కడి వరకే హద్దులు అన్నట్లుగా అలా ఎగిరి ఇలా ఆగిపోయింది. చింతల్కు కనుచూపు మేరలో ఉన్న కూకట్పల్లిలో రియల్ బూమ్ కోట్లకు ఎగబాకుతుంటే నగరంలోని బాల్నగర్ను ఆనుకొని ఉన్న చిల్తర్ పరిసర ప్రాంతాల్లో మాత్రం రియల్ దూకుడు ఆశించినంతగా లేదంటున్నారు స్థానికులు. అలా పెరిగి ఆగిన ధరలకు తోడు స్థానికంగా ఉండే రియల్ ఎస్టేట్ ఏజెంట్ల మధ్య ఉన్న విపరీతమైన పోటీతో అరాకొర కొనుగోళ్లు కూడా ఇప్పుడు నిలిచిపోయాయట. కోకపేట లాంటి చోట్ల 100 కోట్లు ఎకరం పలికిన సందర్భాలు ఉన్నాయి. అనేక చోట్ల విపరీతంగా దాదాపు లింగంపల్లి నుంచి సంగారెడ్డి దగ్గర నుంచి అన్ని చోట్ల రేట్లు పెరుగుతున్నాయి విపరీతంగా. మరి చింతల్లో పరిస్థితి ఏంటి? ఆ స్థాయిలో హైప్ కనిపిస్తుందా చింతల్లో లేదా? లేదు, చింతలు తగ్గిపోయిందండి, చాలా తగ్గిపోయింది. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు ఇదే బిజినెస్లో చేరిపోయారు, పెట్టుబడి లేదు. రీసేల్ పక్కన పెడితే రేట్లు హైక్ అయిపోయారు, తక్కువ ఉంటాయి. ఇక్కడ కూడా పెరిగిపోయినాయి. ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు 60,000 వచ్చేది, ఇప్పుడు 80,000 చెప్తా ఉన్నారు. దానివల్ల చాలా తగ్గిపోయింది. ఉన్న కొద్దిగా భూమి కూడా ఉన్న వాళ్ళ చేతిలో ఉన్నది, వాళ్ళు అవసరం ఉంటే అమ్ముతున్నారు, లేకుంటే లేదు. అట్లా కూడా చాలా తగ్గిపోయింది. మీకు ఇల్లు కావాలనుకునే వాళ్ళు ఎవరు ఏ రేంజ్లో అప్రోచ్ అవుతున్నారండి? ఇక్కడ మినిమం ₹1 కోటి అంటారు. ₹1 కోటి ఇల్లే దొరకట్లేదు, అసలు ల్యాండే రావట్లేదు ఇక్కడ. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, జేఎన్టీయు, కూకట్పల్లి ఇలా ఈ ప్రాంతాలతో పోల్చినప్పుడు చింతల్ కాస్త మాస్ ఏరియాగా కనిపిస్తుంది. అక్కడున్న సదుపాయాలు ఇక్కడుండవు. రవాణా సౌకర్యాలతో సైతం వీటితో పోటీ పడే పరిస్థితి చింతల్కు లేదు. ప్రధానంగా చింతల్ సమీపంలోని కెమికల్ ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీ ఏరియాల వల్ల వచ్చే కెమికల్ దుర్వాసనలకు తోడు వర్షాకాలం వరద కష్టాల ప్రభావం కూడా ఇక్కడ రియల్ రంగాన్ని గట్టి దెబ్బ కొట్టిందంటున్నారు చింతల్ వాసులు. కూకట్పల్లి కానీ గచ్చిబౌలి ఇలాంటి ఏరియాస్తో కంపేర్ చేసినప్పుడు చింతలు ఏంటంటే డిఫరెన్స్ ఏముంటుంది ఇక్కడ? చింతలు డిఫరెంట్ ఏముందంటే ఇప్పుడు కొంచెం అదేమో క్లాస్ ఏరియా అయిపోయింది, ఇది కొంచెం మాస్ ఏరియా లాగా ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు కొంచెం అక్కడంతా అఫీషియల్ కాబట్టి అటు కనీసం అటు రేటు చాలా ఎక్కువ అయిపోయింది. డెవలప్మెంట్ అంతా అటే ఉంది. ఇటేమంటే ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, కొంచెం స్లమ్ ఏరియాలో ఎక్కువ ఉన్నాయి. అందుగురించి ఎక్కువ డెవలప్మెంట్ లెక్క ఉండే విధంగా ఉంది అనమాట. అది ఎంత పిండి కొద్ది రొట్టె అన్నట్టు ఎటు సైడ్ ఎంత ఉండాలో ఇప్పుడు డెవలప్మెంట్ అంతా ఇప్పుడు ఫైనాన్షియల్ సిటీ మొత్తం అటు సైడ్ ఉంది. కొండాపూర్, గచ్చిబౌలి అక్కడక్కడే వెళ్ళిపోయింది అనమాట. అది అటు సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు బీరంగూడ అటు సైడ్ కుకట్పల్లి, బీరంగూడ అటు వరకు పటంచెరు వరకు కూడా ఇంచుమించుగా చాలా ఇండస్ట్రియల్ ఏరియా, ఫైనాన్షియల్ ఏరియా, ఎస్టేట్ మొత్తం అటే అయింది కాబట్టి హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్ అటు సైడ్ ఎక్కువ డెవలప్మెంట్ ఉంది. రేట్లు కూడా అటు సైడ్ చాలా ఎక్కువ ఉంది. ఒకవేళ సామాన్య మానవుడు తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మంది ఎట్లా ఉన్నారంటే చాలామంది హెచ్ఎల్ ఎంప్లాయీస్, బిహెచ్ఎల్ ఎంప్లాయీస్, ఎన్ఆర్ఎస్ చేసిన వాళ్ళు, బిహెచ్ఎల్లో చేసిన వాళ్ళు, ఐడిపిఎల్ ఎంప్లాయీస్ చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ ఏరియాలో. దాంతోపాటు ఈ బిజినెస్లు కూడా ఎవరెవరు సెట్ అయిపోయి వాళ్ళతో ఆ టైంలో వాళ్ళు తీసుకునే స్థలాలే ఇప్పుడు వాళ్ళని అలాగే కాపాడుకునే. అప్పట్లో తీసుకున్న వాళ్ళు ఎంత అంటే 100 గజాల స్థలం వచ్చి 30,000 కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 25,000 కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు అప్పట్లో. అదే లోపల దత్తాత్రేయ ఉన్నారు, అటు వాజ్పేయి ఉన్నారు, అటు సైడ్ ఉన్నాయి. అటు సైడ్ అయితే 10,000 కూడా 100 గజాలు తీసుకున్న వాళ్ళు ఆ రోజుల్లో తీసుకున్న వాళ్ళు ఉన్నారు. గత 30 సంవత్సరాల కింద పోల్చుకుంటే ఇప్పుడు పోల్చుకుంటే దాని రేట్లు డబల్కు డబల్ అయిపోయినట్టు ఆ విధంగా చాలా విపరీతంగా పెరిగింది. ఎందుకంటే జనాభా కూడా పెరిగిపోతుంది. ఇప్పుడు ఒక ప్లాట్ ఉంది, అవసరానికి అమ్ముకోవాలనుకోండి
నాకు ఎంతో కొంత వచ్చిన సార్ నాకు అర్జెంటుగా డబ్బులు నేను అనుకునేవాడు 50 లక్షలు కూడా వదిలిపెట్టి పోతాడు. ఎట్లా అంటే మధ్యలో ఉన్న వ్యక్తి కూడా ఆయన కూడా కొంచెం కమిషన్ తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ పరంగా వాళ్ళు చూపిస్తారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ కూడా చాలామంది ఉన్నారు ఈ ఏరియాలో. ఒకవేళ ప్లాట్లు అమ్మాలనుకుంటే వాళ్ళకి చెప్తున్నారు. వాళ్ళు కూడా కమిషన్ షేర్ చేసుకొని కూడా వాళ్ళ దగ్గర ఇప్పుడు 10 మంది కలిసి 10 మంది దగ్గర 10 ప్లాట్లు అనుకోండి, ఒకరు కాకపోతే ఒకరైనా చూపించుకుంటూ వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి కమిషన్ పే చేసుకుంటూ కూడా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎట్లా అంటే లోపల కూడా ఇప్పుడు నేనున్నాను, ఓ ప్లాట్ అమ్మాలనుకోండి, మాకు తెలిసిన వాళ్ళే వచ్చారు, అమ్మేస్తున్నా అంటే కూడా ఏం రేటు అట్లా కూడా తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అన్నమాట. దాంట్లోనే ఇంకొక ప్రధాన విషయం అండి, మీరన్నట్టుగా గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఆ ఏరియాలతో పోల్చినప్పుడు ఎందుకో ఒక పక్కన విసిరేసినట్టుగా కనిపిస్తుంది చింతలు. ఎందుకని ఆ స్థాయిలో అభివృద్ధి ఇక్కడ జరగలేదు? మైనస్లు ఏంటంటే ప్రధానంగా చింతల బస్తీకి కానీ చింతల బస్తీకి ప్రధానంగా మైనస్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో హైటెక్ సిటీ పడిన తర్వాత అటు సైడ్ ఎక్కువ కంపెనీలు అవి ఉండడంతో ఎంప్లాయీస్ని ఆకర్షించుకోవడానికి వాళ్ళకు కూడా ఏంటి ఐటీ కట్ అవుతుంది. ఇప్పుడు అదే ఒక నెలకు 1 లక్ష రూపాయలు శాలరీ తీసుకున్నాడు ఉందాం అనుకుందాం, మనకి ఎంత లేదన్నా ఐటీ కట్ అవుతుంది. ఐటీ కట్ అవ్వద్దు అనుకుంటే వాడు ఏం చేస్తాడు, లోన్కి పోతాడు. లోన్కి పోయినప్పుడు అదేవిధంగా వానికి ట్యాక్స్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి లోన్కి పోయి అక్కడ ఏంటంటే వెంచర్లాగా వెలిచిపోయి ఒక్కొక్కటి 30 అంతస్తులు 40 అంతస్తులు కూడా మన హైటెక్ సిటీ ఆర్ట్స్ కొండాపూర్ సైడు అటు సైడ్ కట్టుకుంటూ వస్తున్నారు. ఆ ఉన్న స్థలంలో కూడా మెయింటెనెన్స్ అపార్ట్మెంట్లు అన్నీ ఎక్కువ డెవలప్మెంట్ అయింది కాబట్టి అటు సైడే ఎక్కువ మంది ఉన్నారు. అది ఇటు సాఫ్ట్వేర్ కంపెనీలు అంటే ఇటు ఏంటంటే జిడిమెట్లో ఇండస్ట్రీగా ఉంది కాబట్టి కొంచెం ఏంటి అంటే పొల్యూటెడ్ ఏరియా అని చెప్పి అనుకుంటారు. కాకపోతే అంత పొల్యూటెడ్ లేదు. మేము కూడా గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము, ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. రియల్ ఎస్టేట్ అమ్మకాలు కొనుగోళ్లు కాసేపు పక్కన పెడితే నివాస ప్రాంతంగా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చింతల్ ఒక స్వర్గధామం అనే చెప్పాలి. ఇక్కడ ఇంటి అద్దెలు సింగిల్ బెడ్రూమ్ 6,000 నుండి 8,000 లోపే దొరికేస్తాయి. నిత్యం అందుబాటులో వారం సంతలు, తక్కువ ధరలకే తాజా కూరగాయలు. బాల్నగర్ నుండి చింతల్ వెళ్లే మార్గంలో దారి పొడవునా కారు చౌకగా తాజా పండ్లు. ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ నగరంలో చింతల్ అంటే మధ్యతరగతి కుటుంబాలకు చింతలేని ప్రాంతం. అందుకే చింతల్లో హైదరాబాద్కు ఉపాధి, ఉద్యోగావకాశాల కోసం వచ్చి ఇక్కడ స్థిరపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. చింతల అంటే కొంచెం నీళ్లు మంచిగా ఉంటాయి, నీళ్ళు ఎక్కువ వస్తాయి. నీళ్ళు మళ్ళీ మీద పడతాయి, నీళ్ళు 150-200 నీళ్ళు పడతాయి. దానివల్ల ఎక్కువ పబ్లిక్ ఇక్కడ ఇంట్రెస్ట్ చేస్తారు. పాలనార్కి వెళ్ళైనా సిటీకి వెళ్ళి ఎక్కువ వచ్చి ఇక్కడనే ఉంటుంది ఎక్కువ. ఇక్కడ రేటు కూడా 80 నుంచి 90 దాకా ఉన్నది గదం వచ్చేసి. ఇల్లు కొనాలంటే 1 కోటి పైనే ఉంది. ఇల్లు కొనాలంటే 1 కోటి లోపలికి ఇల్లు దొరకదు. జాగ కొనాలంటే 80-85 అట్లా పెట్టాలి జాగ కొనాలంటే. కాకపోతే కొంచెం ఇక్కడ పొల్యూషన్ మామూలుగా ఉందంటే రేటు అప్పట్లో డెవలప్ ఎక్కువ కాలేదు ఇక్కడ. ఆ రేటు ఉన్నది నీళ్ళు కానీ వచ్చేటోళ్ళు మస్తున్నారు కానీ కొనేటోళ్ళు వస్తున్నారు కానీ డెవలప్ అయితే బాగా ఇది కాలేదు. ఎక్కువ హాస్పిటల్ కానీ అవి హాస్పిటల్ కానీ ఆఫీసులు కానీ ఎక్కువ లేవు కాబట్టి గవర్నమెంట్ ఈ హాస్పిటల్ ఎక్కువ లేవు కదా, దానివల్ల డెవలప్ లేదన్నట్టు ఇక్కడ. గవర్నమెంట్ ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీస్ ఇది హాస్పిటల్ కానీ ఏదైనా ఉంటేనేమో ఎక్కువ డెవలప్ అయ్యేది. ఏది లేదు కాబట్టి మామూలుగా మాస్ ఏరియానే ఎక్కువ శాతం మాస్ ఏరియానే ఉంటుంది. ఎక్కువ క్లాసు కావాలంటే ఇక్కడ లేదు. మాస్ ఏరియా అంతా ఏది పల్లెటూరు లాగా ఉండటం అది ఇక్కడ డెవలప్ కాకపోవడం కారణం అంటే ఈ గవర్నమెంట్ దిక్కేలే కాకపోవడం కారణం అయితే. కొత్త కెమికల్ ఫ్యాక్టరీలు ప్రభావం ఉంటుందని. కెమికల్ది బాగుండే ఇదివరకు అయితే ఉండే కానీ ఇప్పుడైతే లేదు, చాలా వరకు పోయింది. అప్పుడైతే చాలా ఉండే, కొంచెం గుంతగా వినా కానీ నీళ్లు పైననే ఎర్ర నీళ్ళు వచ్చేది. అలాంటిది ఇప్పుడు మన చాలా కంపెనీలు తీసేసింది. కొంచెం ఇప్పుడు ధర ఉన్నది కానీ ఎక్కువ శాతం అయితే కెమికల్ ఏం లేదు. దానివల్ల కొంచెం ఇక్కడ డెవలప్ కాలేదు. ఇదివరకు కెమికల్ ఉండట్లనే డెవలప్ కాలేదు. ఇదివరకు ఇవన్నీ మన సుచిత్ర కురారం ఇవన్నీ ఉండే కదా, సుభాష్ నగర్ అంతా కెమికల్ కంపెనీ ఉండే. అయినా ఇప్పుడు కూడా ఉన్నాయి, తీసేస్తానో తీసేయలేదు. దానివల్ల ఎక్కువ శాతం అయితే కెమికల్ దానికి వెళ్ళలేదు. ఇప్పుడు లక్షల జీతాలు ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ లేదు. మామూలుగా 20-30 వేలు 40 వేలు 50 వేలు లోపు ఉన్న వాళ్ళే కానీ ఎక్కువ లక్షల జీతాలు ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ లేదు. లక్షల జీతాలు ఉన్న మంచి లెక్చర్గానే ఉంటారు కదా. ఈ మాస్ ఏరియాలో వచ్చి ఉండడు. ఇప్పుడు 4 లక్షల జీతం ఉందనుకో రాలేకపోతాడు, పంజాబీతో జూబ్లీతో వెళ్ళిపోతాడు. ఎందుకంటే మంచి క్లాస్ ఏరియా చూసుకుంటారు, ఏ మాసలో ఉండలేకపోతాడు కదా. వాళ్ళ పిల్లలు మా పిల్లల్లాగా అవుతారని చెప్పేసి ఆ విధంగా కూడా ఆలోచిస్తారు. ఇంకోటి ఇక్కడ కెమికల్ కంపెనీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానివల్ల కూడా కొంచెం మంచి 4-5 లక్షల జీతం ఉన్నోడు మాత్రం ఇక్కడ ఉండలేకపోతాడు. నాకైతే నెలకు 1-2 అయ్యేది అప్పుడు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు 6 నెలలకు ఒకటి సంవత్సరంలో ఒక 2 అమ్మినాను. ఒక సంవత్సరం మొత్తంలో 2 అమ్మినాను. అంటే నాకు అప్పుడు నెలకోటి వారం నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయేది. ఇప్పుడు కొత్త ఆఫీస్కి వస్తే కొత్త ఏమై వస్తలేవో లేవా ఇక్కడ అని అంటారు. ఆ విధంగా మొత్తానికే బంద్ అయిపోయింది అనుకో. అది కొనాలంటే భయపడుతుంది గవర్నమెంట్ చేయంగానే, లేకపోతే ఇంత అది కాకపోయేది. గవర్నమెంట్ లేనిపోని అల్ల గులగొట్టుడు చేసుడు
దానివల్లనే ప్రాబ్లం అయిపోతుంది. ఎక్కడ చూడు ఇది బాబర్ జోన్ అంటాడు, అదంటాడు ఇదంటాడు, లేకపోయిన గులగొట్టే వరకల్లా పబ్లిక్ భయం అయిపోయింది. ఎక్కడ వచ్చేద్దాం కొనాలంటేనే భయపడుతుంది. వెంచాల కొనాలన్నా భయపడుతుంది, లేదు ఇక్కడ కాలనీలో కొనాలన్నా భయపడుతుంది. దానివల్ల రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిపోయింది. విన్నర్గా హైదరాబాద్ ఒక పక్క పూర్తి వేగంగా అభివృద్ధి చెందుతూ రియల్ ఎస్టేట్ కూడా అంతే స్థాయిలో దూసుకుపోతుంటే, ఇలాంటి బస్తీల్లో ఇంకా నెమ్మదిగా రియల్ ఎస్టేట్ అనేది కదులుతూ వెళ్తుంది. అంటే నత్త నడకన అక్కడ రియల్ ఎస్టేట్ రంగం నడుస్తుంది. గతంతో పోల్చినప్పటికీ ఇప్పుడు కాస్త ధరలు పర్లేదు అనిపించినప్పటికీ కూడా ఒక్కసారి మనం ఆయా ప్రాంతాలతో అంటే గచ్చిబౌలి వంటి ప్రాంతాలతో కంపేర్ చేస్తుంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఇక్కడ బస్తీలో స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం హైదరాబాద్ మహానగరంలో భాగమైనప్పటికీ కూడా ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో, ఇక్కడ సమస్యలు పరిష్కరించడంలో నాయకులు చిన్న చూపు ఎప్పుడైతే చూస్తున్నారో ఆ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగం మీద కూడా స్పష్టంగా కనిపిస్తుంది. శేషు వైపు దేశం, చింతల్, హైదరాబాద్. ఆచి చికెన్ మసాలా.